అప్పుడే మా వంట కూడా అయిపోతుందండి. పక్కన రైస్ పెట్టేసింది మాధు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేసావమ్మా? పొన్నగంట ఆకుపప్పు, అదే పెసరపప్పు వేసావు. పెసరపప్పు, ఆకు, పసుపు, కారం, అంతే. ఇంకేం పసుపు కారం వేసి వాటర్ వేసేసింది. ఇప్పుడు విజిల్ వేయించేస్తాం అంతే. తర్వాత తాలింపు. ఇప్పుడు ఇందులో మామిడికాయ కూడా వేయిస్తున్నానండి, మర్చిపోయింది మాధు అన్నమాట. ఇప్పుడు మామిడికాయ, ఎండిన మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి శుభ్రంగా కడిగేసి వేసేస్తుంది. అదిగో ఒక 4 పచ్చిమిర్చి కూడా వేయమ్మా. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ వేయించే. ఒక 5-6 అన్న రావాలి. సరేనా? సరే అమ్మ. ఇప్పుడు మనకి పప్పు ఉడికిపోయిందండి. ఇక్కడ తాలింపు వేసుకోవాలి కదమ్మా. ఇప్పుడు ఈలోగా ఇక్కడ ఏం చేసిందో చూడండి, వంకాయ బజ్జీలు. ఎప్పుడు చేస్తుంది అనుకున్నాను నేను, కానీ బజ్జీలు వేసేసింది. మరి పప్పులోకి సైడ్ ఏం చేస్తుందో తెలీదు. ఏం చేస్తావమ్మా? చూద్దాం.